హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒక డైట్ సలాడ్ నేర్చుకుందామండి. అదేంటంటే అమెరికన్ స్వీట్ కార్న్ సలాడ్. అమెరికన్ కార్న్ సలాడ్ అంటారండి. చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుంటుంది. స్పైసీగా, పుల్లగా, కమ్మగా చాలా బాగుంటుంది అనమాట. స్వీట్ కార్న్కి సీజన్ కదా ఇది. సో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన సలాడ్ ఇది. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మీరు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్ వేసి స్వీట్ కార్న్తో తయారు చేసి చూపిస్తున్నాను. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మన సలాడ్ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇక్కడ అగరో కంపెనీ వాళ్ళ నైఫ్ వాడి నేను మంచిగా ఒక టమాటాని కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేను చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట టమాటాలని. అలాగే ఒక క్యాప్సికమ్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక అంగుళం అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్వీట్ కార్న్ని ఉడికించుకోవటానికి కొంచెం నీళ్ళని మరిగించుకొని అందులో కొంచెం ఉప్పు వేయాలి. ఇక్కడ నేను ఒక మొక్కజొన్న పొత్తు నుండి తీసిన గింజల్ని ఉడికించుకుంటున్నాను. మీరు 2-3 పొత్తుల నుండి తీసిన గింజలు కూడా ఉడికించుకోవచ్చు. దీని బదులుగా ఆర్టిఫిషియల్ స్వీట్ కార్న్ అని దొరుకుతాయి కదా, అవి అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. వాటిని కూడా మీరు ఉడికిన తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సలాడ్ బౌల్, అంటే ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలి. దీంట్లో నేను కీరా బదులుగా దోసకాయ వేస్తున్నానండి, ఎందుకంటే నా దగ్గర కీరా లేదనమాట. దోసకాయ కూడా మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు, తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాల పొడి తెల్ల మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే నల్లదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలపాలి. అందులో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. ఏ సలాడ్లోనైనా ఆలివ్ ఆయిల్ వేసి తీసుకుంటే మనకి చాలా మంచిదండి. ఇక్కడ నేను DiSano కంపెనీ వాళ్ళ ఆలివ్ ఆయిల్ని వాడుతున్నాను. ఆ తర్వాత అందులో అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు. అంతేనండి, అమెరికన్ కార్న్ సలాడ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. ఎక్కువగా డైట్ చేసే వాళ్ళకి మంచి రెసిపీ అనమాట. డైట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. సలాడ్స్ ఎక్కువ తింటూ ఉంటారు కదా, స్నాక్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ లా కానీ. మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి మొక్కజొన్న పొత్తులు, ఈ మొక్కజొన్నతో సలాడ్ ట్రై చేసి మీరు టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.